సౌరమండల అంచులో ఇంత పెద్ద స్ట్రక్చర్ ఉందా? ఇటు సూర్యుడి నుండి అటు చివరన ఉన్న ప్లూటోని కూడా ఇది సరౌండ్ చేసింది. కానీ ఆ స్ట్రక్చర్ మనకి కనపడదు. ఇందులో పెద్ద పెద్ద కొండల సైజులో ఉండే కోటాను కోట్ల ఐస్ ముక్కలు ఉంటాయి. ఇదే సోలార్ సిస్టమ్ కి బౌండరీ. నిజం చెప్పాలంటే ఈ బౌండరీ సూర్యుడి నుండి ఒక కాంతి సంవత్సరం కంటే ఎక్కువ దూరంలో ఉండొచ్చు. అందుకే మన శక్తివంతమైన టెలిస్కోప్స్ కూడా చూడలేకపోతున్నాయి. ఈ మిస్టీరియస్ ఆకారాన్ని ఊట్ క్లౌడ్ అంటారు. నిజం చెప్పాలంటే ఊట్ క్లౌడ్ ని మనం డైరెక్ట్ గా చూడలేదు, కానీ అది ఉంది అని మనకి ఎలా తెలుసు? ఆన్సర్ కావాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సోలార్ సిస్టమ్ మోడల్స్ ని చూసినప్పుడు మార్స్ మరియు జూపిటర్ మధ్యలోని ఆస్ట్రాయిడ్ బెల్ట్ ని చూస్తాం. కానీ ప్లూటో నుండి స్టార్ట్ అయ్యే కైపర్ బెల్ట్ సోలార్ సిస్టమ్ బోర్డర్ అయిన ఊట్ క్లౌడ్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. 20వ శతాబ్దం మధ్యలో షార్ట్ పీరియడ్ కామెట్స్ అంటే 200 సంవత్సరాలకు ఒకసారి కనపడే తోకచుక్కలు కైపర్ బెల్ట్ నుండి వస్తున్నాయి అని జెరార్డ్ కైపర్ అభిప్రాయపడ్డాడు. కైపర్ బెల్ట్ నెప్ట్యూన్ తర్వాత నుండి స్టార్ట్ అవుతుంది. ఇందులో కామెట్స్, ఆస్ట్రాయిడ్సే కాదు గ్రహాలు కూడా ఉంటాయి. కాకపోతే చిన్నగా ఉంటాయి కాబట్టి వీటిని డ్వార్ఫ్ ప్లానెట్స్ అంటారు. అప్పుడప్పుడు కైపర్ బెల్ట్ తో చర్యలు జరిగి ఒక వస్తువు సూర్యుడి వైపు నెట్టబడుతుంది. దాంట్లో ఐస్ పదార్థాలు ఉంటే వేడికి కరిగి ఒక తోకలా కనబడుతుంది. దీన్నే షార్ట్ పీరియడ్ కామెట్ అంటారు. వీటి ఆర్బిట్స్ ని ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేయగలం. సో ఏ టైంలో ఎక్కడ ఉంటాయి, భూమికి అతి దగ్గరగా ఎప్పుడు వస్తాయో అంచనా వేయొచ్చు. కైపర్ బెల్ట్ ఉందని ఊహించిన రోజుల్లోనే యాన్ ఊట్ అనే ఆస్ట్రానమర్ లాంగ్ పీరియడ్ కామెట్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి అని రీసెర్చ్ చేశాడు. ఇవి 200 సంవత్సరాల కంటే ఎక్కువ టైంలో ఒకసారి మాత్రమే కనబడతాయి. సోలార్ సిస్టమ్ మొత్తాన్ని ఒక గోళంలా కవర్ చేస్తున్న ఐస్ ముక్కల గురించి 1950లో యాన్ ఊట్ ఆలోచించాడు. కానీ ఆస్ట్రాయిడ్ మరియు కైపర్ బెల్ట్ లాగా దీన్ని డైరెక్ట్ గా చూడలేము. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వీధి స్టార్టింగ్ లో నుంచొని చూస్తే లెఫ్ట్ సైడ్ 4 ఇళ్లు, రైట్ సైడ్ 4 ఇళ్లు మాత్రమే కనబడతాయి. అలా అని చెప్పి అక్కడ 8 ఇళ్లు మాత్రమే ఉంటాయి అనుకుంటే ఎలా? దూరం నుండి చూస్తేనే కదా మొత్తం సిటీ కనబడేది. అలానే మనం ఊట్ క్లౌడ్ లోపల నుండి చూస్తే కొన్ని ఐసీ వస్తువులు మాత్రమే కనబడతాయి. అయితే ఇతర స్టార్ సిస్టమ్స్ చుట్టూ ఊట్ క్లౌడ్స్ ఉన్నాయి. సో మన సోలార్ సిస్టమ్ కి కూడా ఉండే ఛాన్స్ ఉంది. అయితే 1950లో వేరే సోలార్ సిస్టమ్ ఊట్ క్లౌడ్ ని చూసేంత శక్తివంతమైన టెలిస్కోప్స్ లేవు. ఎందుకంటే దాంట్లో ఉండే ఐసీ బాడీస్ మధ్య చాలా ఎక్కువ దూరం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే లాంగ్ పీరియడ్ కామెట్స్ ప్రవర్తనని అంచనా వేయలేం. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని కామెట్స్ సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి 30 మిలియన్ సంవత్సరాలు పట్టొచ్చు. ఇంకో పక్క ఇలాంటి కామెట్స్ అన్ని వైపుల నుండి వస్తున్నాయి. అలానే వాటి ఆర్బిటల్ ఇంక్లినేషన్స్ కూడా వేరువేరుగా ఉన్నాయి. అంటే సోలార్ సిస్టమ్ చుట్టూ ఒక గోళంలా స్ప్రెడ్ అయి ఉన్నాయి అనే కదా అర్థం. కానీ యాన్ ఊట్ అన్ని లాంగ్ పీరియడ్ కామెట్స్ ఇంటర్స్టెల్లార్ స్పేస్ నుండి కాకుండా సోలార్ సిస్టమ్ కి అతి దగ్గరగా ఉన్న ప్రాంతం నుండి వస్తున్నాయి అని అర్థం చేసుకున్నాడు. యాన్ ఊట్ మైండ్ లో ఇవి కైపర్ బెల్ట్ నుండి వస్తున్నాయి అన్న క్వశ్చన్ వచ్చింది. అప్పుడే ఈ అన్ని కామెట్స్ యొక్క ఆర్బిట్స్ లో ఒక సిమిలారిటీని కనిపెట్టాడు. సోలార్ సిస్టమ్ లోని ప్రతి వస్తువు సూర్యుడి చుట్టూ ఆర్బిట్ చేస్తుంది. మన భూమి ఆర్బిట్ ఆల్మోస్ట్ రౌండ్ గా ఉంటుంది. కానీ కామెట్స్ ఆర్బిట్స్ ఒక సాగదీసిన రగ్బీ బాల్ అంటే ఎలాంగేటెడ్ ఆకారంలో ఉంటాయి. ఇందులో కామెట్ సూర్యుడికి దూరంగా ఉన్న పాయింట్ ని ఎపిహీలియన్, దగ్గరగా వచ్చిన పాయింట్ ని పెరిహీలియన్ అంటారు. అయితే లాంగ్ పీరియడ్ కామెట్స్ ఎపిహీలియన్స్ సూర్యుడి నుండి 7.5 ట్రిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి అని యాన్ ఊట్ అర్థం చేసుకున్నాడు. వీడియోలో ఇక్కడ నుండి మనం దూరాల్ని కిలోమీటర్స్ లో మెజర్ చేయకుండా ఆస్ట్రోనామికల్ యూనిట్స్ లో మెజర్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే 1 ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటే 150 మిలియన్ కిలోమీటర్స్. ఈ మెజర్మెంట్ లో లాంగ్ పీరియడ్ కామెట్స్ సూర్యుడి నుండి వెళ్లే అతి దూరమైన పాయింట్ 50,000 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇది ఎంత దూరమో అర్థం చేసుకుంటే మీ మతి పోతుంది. సూర్యుడికి భూమి 1 ఆస్ట్రోనామికల్ యూనిట్, నెప్ట్యూన్ 30 ఆస్ట్రోనామికల్ యూనిట్స్, కైపర్ బెల్ట్ 50, ఊట్ క్లౌడ్ ఎండింగ్ పాయింట్ 1,00,000 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ దూరాల్లో ఉంటాయి. యాన్ ఊట్ ప్రకారం లాంగ్ పీరియడ్ కామెట్స్ యొక్క ఎపిహీలియన్స్ అన్ని 50,000 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ దగ్గర క్లస్టర్ అయి ఉన్నాయి. మోడర్న్ టెక్నాలజీతో ఊట్ క్లౌడ్ ఉనికిని, అందులో ఏం వస్తువులు ఉన్నాయో కనిపెట్టాం. అయితే ఇది ఎలా పుట్టింది? సూర్యుడు పుట్టిన తర్వాత మిగిలిపోయిన దుమ్ము, రాళ్లు, ఐసీ వస్తువులు సూర్యుడి చుట్టూ ప్రోటోప్లానెటరీ డిస్క్ రూపంలో చేరాయి. ఈ ఐస్ వస్తువులు కరిగి దుమ్ము, రాళ్లని ఒకటి చేసి గ్రావిటీ సహాయంతో గ్రహాల్ని పుట్టించాయి. ఈ ప్రాసెస్ లో మిగిలిపోయిన ఐసీ బాడీస్ ని గ్రహాల గ్రావిటీ బయటికి విసిరేసింది. కొన్నైతే సోలార్ సిస్టమ్ బయటికి వెళ్లిపోయాయి. కానీ చాలా వస్తువులు సూర్యుడి గ్రావిటీ వల్ల ఆగి హైలీ ఎక్సెంట్రిక్ అంటే ఎలిప్స్ రూపంలో ఉన్న ఆర్బిట్స్ లో సెటిల్ అయ్యాయి. ఇవి ఎంత దూరంలో సెటిల్ అయ్యాయంటే వాటి మీద అటు సూర్యుడి గ్రావిటీ ఇన్ఫ్లుయెన్స్ తో పాటు సోలార్ సిస్టమ్ బయటి శక్తులు కూడా యాక్ట్ చేశాయి. ఇలా గ్రావిటీ బ్యాలెన్స్ అయిన చోట అవన్నీ గోళంలా ఏర్పడి ఊట్ క్లౌడ్ లా మారాయి. అయితే కైపర్ బెల్ట్ లో గ్రావిటేషనల్ పెర్టుర్బేషన్స్ అంటే చర్యలు జరిగి కొన్నిసార్లు రాళ్లు లోపలికి తోసివేయబడి షార్ట్ పీరియడ్ కామెట్స్ గా మారతాయి.
ఇదే చర్య ఊట్ క్లౌడ్ లో జరిగి లాంగ్ పీరియడ్ కామెట్స్ ని సృష్టించింది. ఇలాంటి గ్రావిటేషనల్ చర్యలు బయట ఉన్న స్టార్స్, మాలిక్యులర్ క్లౌడ్స్ లేదా పాలపుంత నుండి వచ్చిన టైడల్ ఫోర్సెస్ వల్ల పుట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 70,000 సంవత్సరాల క్రితం సోలార్ సిస్టమ్ కి అతి దగ్గరగా వచ్చిన షాల్జ్ స్టార్ ఊట్ క్లౌడ్ నుండి వెళ్ళింది. ఇలాంటి చర్య గ్రహాల వ్యవస్థని నాశనం చెయ్యొచ్చు. లక్కీగా మన సోలార్ సిస్టమ్ కి ఏం కాలేదు. విషయం ఏంటంటే షాల్జ్ స్టార్ ఒక బైనరీ సిస్టమ్. అందులో ఒకటి రెడ్ డ్వార్ఫ్ అయితే మరొకటి బ్రౌన్ డ్వార్ఫ్. 2018లో చేసిన రీసెర్చ్ ప్రకారం షాల్జ్ స్టార్ కొన్ని ఊట్ క్లౌడ్ బాడీస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి లాంగ్ పీరియడ్ కామెట్స్ గా మార్చింది. అయితే సోలార్ సిస్టమ్ పుట్టి 4 బిలియన్ సంవత్సరాలైంది. ఈ టైంలో ఎన్నో స్టార్స్ వచ్చి ఊట్ క్లౌడ్ ఫామ్ అవ్వకుండా ఆపే అవకాశం ఉంది. బట్ ఊట్ క్లౌడ్ పుట్టింది. ఎందుకంటారు? ఇలాంటి పాసింగ్ స్టార్స్ ఊట్ క్లౌడ్ ఫార్మేషన్ ని ఆపలేదు, కానీ దాంట్లోని పదార్థాన్ని గ్రావిటీ ద్వారా లాగేయటమో లేకపోతే స్టార్స్ గ్రావిటీలో ఆల్రెడీ ఉన్న పదార్థాన్ని ఊట్ క్లౌడ్ లో వదిలిపెట్టి వెళ్లటమో జరిగి ఉండొచ్చు. అయితే ఊట్ క్లౌడ్ నిజంగా లేదు అని చాలా మంది వాదిస్తారు. టు బీ ఫ్రాంక్, వాళ్ళని తప్పుబట్టకూడదు. ఎందుకంటే ఊట్ క్లౌడ్ మొత్తాన్ని ఎవరూ కూడా డైరెక్ట్ గా చూడలేదు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే లాంగ్ పీరియడ్ కామెట్స్ సూర్యుడి ఇన్ఫ్లుయెన్స్ తర్వాత ఉండే ఇంటర్స్టెల్లార్ స్పేస్ నుండి వస్తాయి. అయితే 2019లో మాత్రమే ఇంటర్స్టెల్లార్ స్పేస్ నుండి వచ్చిన మొదటి కామెట్ అయిన 2I బారిసావ్ ని కనిపెట్టాం. మన సోలార్ సిస్టంలో పుట్టిన కామెట్స్ కంటే 2I బారిసావ్ లో ఎక్కువ కార్బన్ మోనాక్సైడ్ ని కనిపెట్టాం. రీసెర్చ్ చేస్తే ఒక రెడ్ డ్వార్ఫ్ స్టార్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మాత్రమే ఇలాంటి కామెట్ పుడుతుంది అని తేలింది. ఇదంతా పక్కన పెడితే మెజారిటీ ఆఫ్ ఆస్ట్రానమర్స్ ఊట్ క్లౌడ్ ఉందని నమ్ముతారు. ఎందుకంటే అనేక ఇండైరెక్ట్ అబ్జర్వేషన్స్ ప్లస్ మ్యాథమెటికల్ మోడల్స్ ఊట్ క్లౌడ్ కి ఎవిడెన్స్ గా మారాయి. బట్ దీన్ని డైరెక్ట్ గా ఎందుకు చూడలేకపోతున్నాం? ఆఫ్టర్ ఆల్ జేమ్స్ వెబ్ లాంటి టెలిస్కోప్స్ ఏకంగా గ్రహాలనే ఫొటోస్ తీశాయి. విషయం ఏంటంటే ఒక స్పేస్ వస్తువుని కనిపెట్టాలంటే దాని సైజ్ మరియు కాంతి చాలా ఇంపార్టెంట్. ఊట్ క్లౌడ్ లో ఉన్న రాళ్లు ఒక కొండ సైజులో ఉంటాయి. ఒక రాయి మౌంట్ ఎవరెస్ట్ సైజులో ఉంది అనుకుందాం, అంటే 9 కిలోమీటర్స్. ఊట్ క్లౌడ్ లోపలి బౌండరీ సూర్యుడి నుండి 3000 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ డిస్టెన్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఆ దూరంలో 9 కిలోమీటర్ల సైజున్న వస్తువుని కనిపెట్టాలంటే గడ్డిలో గుండు సూది వెతికినట్టే. పాయింట్ ఏంటంటే స్టార్స్, వాటి చుట్టూ తిరిగే గ్రహాలు, గ్యాలక్సీస్ నుండి కాంతి వస్తుంది. కానీ ఊట్ క్లౌడ్ వస్తువులు కాంతిని పుట్టించలేవు. కనీసం రిఫ్లెక్ట్ అయిన సూర్యుడి కాంతి చూద్దామనుకున్నా ఆ వస్తువులు ఎంత చిన్నవో ఆల్రెడీ చెప్పా కదా. ఏదేమైనా మీరు సైంటిఫిక్ ఎవిడెన్స్ ని నమ్మి ఆలోచించే వాళ్ళైతే ఊట్ క్లౌడ్ ఉందని నమ్ముతారు. ఏమో నెక్స్ట్ 100 సంవత్సరాల్లో ఊట్ క్లౌడ్ ఉందని ఖచ్చితమైన ఆధారాలతో నిరూపించగలమేమో. ఇన్ఫాక్ట్ 2001కి ఊట్ క్లౌడ్ అంచులకు వెళ్లే స్పేస్ షిప్స్ ని తయారు చేస్తాం. దాని గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి.